హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి యూనిక్. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ ఇడ్లీ దోశలోకి పల్లి చట్నీ వెరైటీగా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలని తీసుకోవాలి. పల్లీలని సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. చూడండి, ఇక్కడ పల్లీలు అయితే మంచిగా వేగిపోయాయి. మనం పల్లీల్లో ఒకదాన్ని తీసుకొని ఇలా పొట్టు నలిస్తే పైన పొట్టు ఊడిపోవాలి. అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ప్యాన్లోంచి మిక్సర్ జార్లోకి వేసుకొని మగ్గనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు 3 ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మంటని సిమ్లోనే ఉంచుకొని పర్ఫెక్ట్గా వేగేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేగాక ఇందులోకి 1 టమాటాని కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. టమాటా మొత్తం మగ్గే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా హాఫ్ వరకు అయితే మగ్గిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 to 3 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఇలా వేయించుకుంటే టమాటా కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారాక ఇందులోకి కొంచెం చింతపండు సరిపడా ఉప్పు వేసుకొని అన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా. కొంచెం వాటర్ వేసుకొని మీకు థిక్నెస్కి తగ్గట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. చట్నీని అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. పోపు వేయకుండా అవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్.